అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 42 పాయింట్లు తగ్గి 24,428 వద్దకు చేరింది. సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టపోయి 78,030 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బులియన్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారపై $600, వెండిపై $800 పెరిగింది. కేజీ సిల్వర్ 2,37,460గా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అనుష. మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ సూచీలు అయితే నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బులియన్ మార్కెట్ రోజు రోజుకు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నట్టు చూస్తాం. ఏంటండి గోల్డ్ సిల్వర్ రేట్లు అనేవి ఎక్కడి వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీకెండ్ వరకు? రైట్, ఇప్పుడు మనం మాట్లాడవలసింది మెయిన్ ట్రంప్ పదవీ కాలం పూర్తి అయ్యేదాకా చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలం పూర్తి అయ్యేంత వరకు కూడా అమెరికాతో మేము చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ తేల్చి చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఇంకొకటి, మరోవైపు ఈ అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క ఇరాన్ యొక్క షరతులు అంగీకరించే వరకు ఈ హర్ముజ్ జల్సంది కూడా తెరిచే ప్రసక్తి లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి తెలపడం జరిగింది. దాంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. అంటే ఎందుకంటే చర్చలు లేవు, యుద్ధం లేదు ఇక అన్నమాట. అక్కడ బ్రెంట్ ఆయిల్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గాలి, కానీ గోల్డ్ సిల్వర్ కూడా పెరగటం మొదలు పెట్టింది. ఇదంతా కూడా ఇంకా సెట్ అయ్యేంత వరకు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే రేవులో ఏదైతే అక్కడ జల్సంది ఏదైతే ఉందో ఆ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. దాంతో యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధం వల్ల జరిగినటువంటి ఇరాన్ కు జరిగినటువంటి నష్టాన్ని కూడా అమెరికా వాళ్ళు పరిహారం చెల్లిస్తే తప్ప మేము ఈ ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని కానీ అంటే వాళ్ళు డిమాండ్ చేయటం జరిగింది అనమాట. ఏది ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయాలి, ఇంకా ఉన్నాయి అనమాట, విడుదల చేయాల్సిన ఫండ్స్ ఉన్నాయి, అవి విడుదల చేసేంత వరకు ఇలానే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ట్రంప్ ఏం చెప్తున్నాడు దీనికి? ఇప్పుడు సుమారు ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, అంటే ఒక 5 నెలల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఏదైతే నష్టం ఉందో మేము చెల్లించడానికి కోరుకోవటం సమంజసమే. కానీ మరి ఏళ్ల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి ఇరాన్ దేశం మరి ఎటువంటి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ట్రంప్ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీంతో ఏంటిది, దశాబ్దాలుగా ఇరాన్ వాళ్ళు అరాచకాలు చేస్తుందని, ఈ ఆందోళన సందర్భంగా 1000 మందిని చంపిందని, గత 5 నెలల్లో 52,000 మందికి పరిహారం చెల్లించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు జరుగుతున్న న్యూస్ అన్నమాట. దీంతో మన మార్కెట్లు అనుకోండి, ఈ గోల్డ్ సిల్వర్ అనుకోండి, అయితే బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు అక్కడే ఉంది. అంటే ఇది జరుగుతున్నా కానీ $89.66 ఇప్పుడు 68, అంటే $90 దగ్గరలో ఉంది. నిన్నటి మీద ఒక 1% పెరిగింది. అయితే ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరుగుతుందో గోల్డ్ సిల్వర్ తగ్గాలి, కాదు, గోల్డ్ సిల్వర్ కూడా పెరగడం జరిగింది. గోల్డ్ సిల్వర్ $4458 ఉంది. ఒక 10-13 రోజుల కింద $4,000 ఉంది. ఒక్కసారిగా $450 పెరగటం జరిగింది ఈ మధ్య కాలంలోనే. సిల్వర్ కూడా బాగా పెరగటం జరిగింది. $65.40 ట్రేడ్ అవుతుంది. అది కూడా నియర్లీ గోల్డ్ ఒక 0.5%, అది 0.7% సిల్వర్ పెరగటం జరిగింది. కానీ ఇలా మిస్ మ్యాచ్ కాకూడదు. ఎందుకంటే థియరీకి వేరు, లైవ్ వేరు, ప్రాక్టికల్స్ వేరు. థియరీ అంటే ఏంటిది అంటే బ్రెంట్ ఆయిల్ కనుక పెరుగుతూ ఉన్నప్పుడు ఈ కమోడిటీస్ ఏవైతే గోల్డ్, సిల్వర్, బులియన్ ఉన్నాయో అవి తగ్గుతాయి. రెండోది షేర్ మార్కెట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది కాబట్టి జీడిపి తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపాయి యొక్క వీక్ అయిపోతుంది, బలహీన పడుతుంది కాబట్టి మార్కెట్లు పడతాయి. అలానే బిహేవ్ చేస్తుంది మార్కెట్లు, ఏది షేర్ మార్కెట్. కానీ గోల్డ్ సిల్వర్ పెరగటం అనేది కాని పని. కానీ ఇది ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఈక్వల్ కావాలి. ఈ గోల్డ్ సిల్వర్ అనేది ఏదైతే తగ్గాలన్నమాట, తగ్గే అవకాశాలు ఉన్నాయి. అట్లా అని చెప్పేసి మనము తగ్గుద్దని వెయిట్ చేస్తే అది రోజు రోజు పెరుగుతూ వచ్చింది. ఎవరు వాళ్ళు వాళ్ళ డెసిషన్ మీదనే వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే వెయిట్ చేసిండ్రో పెళ్లిళ్ళు కాబట్టి ఆటోమేటిక్ గా కంపల్సరీగా కొనాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. అదొకటి.
ఇక రెండోది ఏంటి, ఇది తగ్గుద్దా తగ్గదా అనే దానికి ఇక టైమే. ఎందుకంటే రోజు ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, ఇరాన్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. యుద్ధం జరగదు అంటారు, జరుగుతుంది అంటారు. జరుగుతుందా జరగదా అనేది లేదు ఇప్పుడు అక్కడ. కానీ ఈ డిస్కషన్స్ తోటే అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇరాన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, లేకపోతే ట్రంప్ ఒక స్టేట్మెంట్, దానికి ట్రంప్ ఇచ్చిన దానికి మళ్ళీ ఇరాన్ వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఇంకా అనిశ్చిత పరిస్థితులు. అంటే ఏంటిది, ఈ ట్రంప్ పదవీ కాలం పూర్తి అయ్యేంత వరకు కూడా ఇలానే ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అంటే ఇరాన్ వాళ్ళకి లేదనమాట. అంటే ఈ ట్రంప్ ఉన్నంత వరకు మనకి చర్చలు అయ్యేటట్లేదు, ఈ చర్చలు జరిగేటట్లేదు. ఒకవేళ చర్చలు జరుగుతున్నా కానీ ఒక కొలికి రావు. ఏమన్నంటే వాళ్ళు అణ్వాయుధాలు చెప్తారు, లేకపోతే హర్ముజ్ జల్సంది వాళ్లే అంటారు. వీళ్ళ మీద ఉన్నటువంటి ఆధిపత్యం అంటే వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి హర్ముజ్ జల్సంది వీళ్ళకే ఉండాలి. రెండోది ఏదైతే అంటే ఆధిపత్యం అణ్వాయుధాలు కానీ ఏదైతే ఉందో వీళ్ళ భయానికి వీళ్ళు రెడీగా వీళ్ళు చేసుకొని పెట్టుకుంటారు. అణ్వాయుధాలు అప్పచెప్పే ప్రసక్తి లేదని వీళ్ళు ఇరాన్ వాళ్ళు చెప్పటం, ట్రంప్ ఆ అణ్వాయుధాలు అప్పచెప్తే తప్ప మేము చేయమని వాళ్ళు, యుద్ధం ఆపమని వాళ్ళు. ఇలా ఇప్పటి వరకు 5 నెలల కాలం గడిచిపోయింది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 6 నెలలకు వచ్చింది ఇప్పుడు. అంటే ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో అది జరుగుతుందా జరగదా ఉంటుందా ఉండదా అనేది ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక అనౌన్స్మెంట్. ఆ అనౌన్స్మెంట్ తోటే ఒక నెల లోపు $100 చేరినటువంటి బ్రెంట్ ఆయిల్ మళ్ళీ ఇప్పుడు $90 దగ్గర ట్రేడ్ అవటం జరుగుతుంది. అయితే మనం చూడవలసింది ఏంటిదంటే ఎఫ్ఐఐలు మళ్ళీ బయింగ్ లోకి రావడం జరిగింది. నిన్న కూడా ఎఫ్ఐఐలు బయింగ్ చేశారు, డిఐలు కొద్ది మొత్తంలో బయింగ్ చేశారు. కానీ మార్కెట్లు మాత్రం తగ్గుతూ ఉన్నాయి. ఎఫ్ఐఐలు బయింగ్ చేసి డిఐలు బయింగ్ చేస్తే మార్కెట్లు ప్లస్ లోకి రావాలి, కాదు, మార్కెట్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అంటే వీటికి ఎక్స్పైరీలు తోడైతే ఫీచర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటి, సిఐఎస్ అని ఒకటి. సత్యనారాయణ గారు, జూలైలో మ్యూచువల్ ఫండ్ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య 15% పడిపోయింది. ఇంకా 15% పడిపోయింది. ఇంకా స్టాక్ మార్కెట్ లో భయాలు ఉన్నాయి అనుకోవచ్చా? అందుకే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య తగ్గుతుంది అనుకోవచ్చా? అవును, తగ్గుతుంది ఒకటి. కానీ ఇన్ఫ్లో ఇంకా ఎక్కువ పెరిగింది. అంటే ఉదాహరణకి డిమాట్ అకౌంట్లు కానీ అవన్నీ కూడా బాగా పెరగడం జరిగింది. ఉదాహరణకి ఐపీఓలు లక్షల కోట్లు మొబిలైజ్ చేస్తున్నాయి. ఒక్క డిమాట్ అకౌంట్లే ఇప్పుడు అంతకు ముందుకు ఇప్పటికీ అంటే 50,228 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు పోయిన నెల డిమాట్ అకౌంట్లు పెరిగినాయి అనమాట. అంటే ఎంత పెరిగినాయి, 18.82 కోట్లు ఉన్నాయి. అంతకు ముందు నెల 18.59 కోట్లు. అంటే సుమారుగా 23 లక్షల డిమాట్ అకౌంట్లు కొత్త ఓపెన్ అవటం జరిగింది. అంటే ఏంటిది, మ్యూచువల్ ఫండ్స్ లో లేరు కానీ షేర్ మార్కెట్ లో కానీ డిమాట్ అకౌంట్లు కానీ అవి పెరుగుతూ వచ్చింది, ఇన్ఫ్లో పెరిగింది. ఇవన్నీ నిన్న ఒకసారి చెప్పినట్టు గుర్తుంది నాకు. అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎస్ఐపీలు అనుకోండి, రెగ్యులర్ గా. అంటే Q1 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ Q1 రిజల్ట్స్ ఇంకా 25,600 కంపెనీలు రావాలి. అవన్నీ ఈ వీకెండ్ వరకు వచ్చేస్తాయి. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో సెలెక్ట్ చేసుకొని ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటుందంటే ఉదాహరణకి ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఉంది, పట్టం మొదలు పెట్టింది. అంతకు ముందు ఒక 1.5-2 years నుంచి కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఈ ట్రంప్ అధ్యక్షుడిగా జరిగిన దగ్గర నుంచి మార్కెట్ లోకి అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో, ఈ సుంకాలు, టారిఫ్లతోటి అప్పుడు గోల్డ్, సిల్వర్ బాగా పీక్ వెళ్ళటం జరిగింది, హైకి వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఈ ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైన దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఏది మైనస్ లోకి వెళ్ళిపోవటం. ఏది మార్కెట్లు అనుకోండి, గోల్డ్, సిల్వర్ అనుకోండి. అసలు ముందు దేశాలు ఆర్థికంగా నిలబడటానికే టైం తీసుకుంటాయి అవి. అందుకని ఇప్పట్లో ఇరాన్ వాళ్ళు డైరెక్ట్ గా అనౌన్స్మెంటే చేశారు, ట్రంప్ ఉన్నంత వరకు మేము అసలు చర్చలే అని. అయితే అది ఎంతవరకు మరి నిలబడతారు, మరి దీని మీద రేపు ఎల్లుండి రాబోయే రోజుల్లో ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అంటే ఏం చెప్తారు? ఓకే, మరి అలానే కంటిన్యూ చేస్తారా,
యుద్ధం అనేది లేదు ఇక. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోయినాయి. ఆయుధ నిల్వలు పెంచుకోవాలంటే అక్కడ బడ్జెట్ లేదు. బడ్జెట్ అంటే శాంక్షన్ చేయాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు 100% సుంకాలు వేసిండు. వేస్తే వాళ్ళు ఓకే అయింది. మళ్ళీ ఆగస్టు 31 వరకు మళ్ళీ వెయిట్ చేయాలి. ఏది అక్కడ మనకి ఇప్పుడు రాజ్యసభ లోక్సభ ఎలా ఉంటుందో అక్కడ క్యాబినెట్ అప్లై చేయాలి, అంటే అప్రూవల్ చేయాలి. అది ఆగస్టు 31కి డేట్ ఉంది. ఆగస్టు 31 వరకు మళ్ళీ ట్రంప్ ఏం జరుగుతుందో తెలియదు. అది కూడా మళ్ళీ నువ్వు అంతకుముందు 10% 15%కే వ్యతిరేకంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నువ్వు సుంకాలు 10% 15% అయ్యే ఇయ్యకూడదు, అయ్యి చేయకూడదు అని అంటేనే అక్కడ 25 రాష్ట్రాలు అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. వాళ్ళకి అమౌంట్ కూడా రిటర్న్ చేయడం కూడా జరిగింది లాస్ట్ వీకే. ఏది ట్రంప్ గవర్నమెంట్ ఏది ఆ సుంకాలు టారిఫ్లు ఎక్స్ట్రా కలెక్ట్ చేసినాయి 10 to 15%. ఆ 5% డిఫరెన్స్ కూడా పే చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈయన 100% అంటుంది. ఎవరి మీద? ఓన్లీ మన ఒక 4 దేశాలు, ఇండియా ఒకటి, చైనా ఒకటి, ఇంకో 2-3 దేశాలు ఏవో ఉన్నాయి. అవన్నీ చిన్న దేశాలు, మన ఏ పెద్ద దేశం ఇండియాను, చైనా. అయితే మనం ఏం చేస్తాం? ఆగస్టు 31 వరకు వెయిట్ చేసి అసలు ఈ ట్రంప్ ఇరాన్ గొడవలు జరుగుతున్నాయి కానీ మనం గొడవలు పెట్టుకోం, తటస్థంగా ఉంటాం. మన పని ఎంతసేపటికేంది? ట్రంప్ తోటి అమెరికా తోటి డీల్స్ జరగవు. ఇక ఎంతసేపటికి ఆల్రెడీ వేరే ప్రపంచ దేశాలు అన్నిటితోటి మన డీల్స్ జరిగినాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినాయి. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లతోటి మన ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అనుకోండి, వాటిపైన అవి చేస్తూ పోతాయి. కాబట్టి మన మార్కెట్ కి దోకా లేదు, మన మార్కెట్ ఓకే. కానీ ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఇష్యూలతోటి మన మార్కెట్లు కూడా, అంటే వరల్డ్ మార్కెట్లు రోజు ఫాలో అవుతూ ఉంటే మన మార్కెట్లో ఏం పెరగవు. రెండోది కొత్తగా సెబీ రూల్ పాస్ చేయటం, అది ఇంకా చాలా మందికి దాని మీద అవగాహన లేకపోవటం, అది 3:15 దాకా ఒక మాదిరి ఉండటం, 3:15 తర్వాత మిస్ మ్యాచ్ అవ్వటం, అంటే వీళ్ళు బైలోకి వెళ్తున్నాం అది పడిపోవటం, వీళ్ళు సెల్లోకి వెళ్తున్నాం పెరిగిపోవటం. అంటే కాల్ ఆప్షన్స్ అనుకోండి, ఫ్యూచర్స్ అనుకోండి, పుట్ ఆప్షన్స్ అనుకోండి, అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. వీళ్ళు కాల్ కొంటనో 0 అయిపోతుంది, పుట్టు కొంటనో 0 అయిపోద్ది, కాల్ అమ్మితేనో మళ్ళీ అది కూడా వేరే మాదిరి అయిపోతుంది. అందుకని చాలా మంది దూరంగా వెళ్ళిపోతున్నారు. ఏది ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనుకోండి, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్. మళ్ళీ సెబీ ఏమి చర్యలు తీసుకుంటది, సెబీ ఏం యాక్షన్ తీసుకుంటది అనేది ఒకటి. మళ్ళీ ఈ టైమింగ్స్ ఇంకా చాలా మందికి ఐడియా లేదు. అంటే 3:15కే టైమింగ్స్ క్లోజ్ అయిపోతున్నాయి. అక్కడ 3:05కే ఇంట్రాడే చేసి స్క్వేర్ ఆఫ్లు అయిపోతాయి. ఈ మధ్య కాలంలో MTF లో తీసుకున్న వాళ్ళు, అంటే మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ అంటారు. ఈ మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీలో అంటే మనము ఓన్లీ ఒక కొంత మార్జిన్ కట్టేస్తే మనం హోల్డ్ చేసుకోవచ్చు. అయితే అక్కడ తగ్గిపోతే ధర ఆ మార్జిన్ అన్న మెయింటైన్ చేయాలి. మార్జిన్ మెయింటైన్ చేయకపోతే సిస్టమే ఆటోమేటిక్ గా మన అమౌంట్ అంటే క్లోజ్ చేస్తుంది, మన హోల్డింగ్స్ క్లోజ్ చేసి వాళ్ళ ఏదైతే MTF మార్జిన్ కి షార్ట్ ఫాల్ వచ్చిందో అది వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. ఒకసారి 2 సార్లు జరిగేటప్పటికి ఇన్వెస్టర్లు అందరూ తగ్గిపోతారు, అంటే MTF లో కూడా రావటానికి భయపడతారు. అలా అని చాలా మంది ఒరిజినల్ అమౌంట్ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. ఒరిజినల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తం కావాలి. వాళ్ళు లెక్కలేస్తారు అన్నమాట, అంటే వడ్డీ లెక్కలేస్తారు, మనం ఎంత రిటర్న్స్ వస్తాయి, మనం ఎన్నాళ్ళు వెయిట్ చేస్తే ఎంత మనకి పర్సంటేజ్ గ్రోత్ వస్తుంది, ఇవన్నీ చూసి ఇవన్నీ చేసే టైంకి చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళు FIలు DIలు వచ్చేటప్పటికి FIలు కొంచెం బయింగ్ లోకి వచ్చారు, కానీ DIలు కంటిన్యూ వాళ్ళు బయింగ్ లోనే ఉండటం జరిగింది. వాళ్ళు ఎన్ని కొన్నా ఎంత కొన్నా కానీ ప్రపంచ మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు కనుక పాజిటివ్ లేకపోతే మన మార్కెట్లు పెరిగే అవకాశాలు లేవు, ఒకటి. ఇక రెండోది ఏంటిది? ఈ వీక్లీ ఎక్స్పైర్లతోటి అప్పటిదాకా ఒక మాదిరి ఉంటది, ఒక్కసారిగా గ్యాప్ అప్ లను ఉంటాయి, గ్యాప్ డౌన్ లను ఉంటాయి. ఇవాళ బుధవారం నిఫ్టీ ఏదైతే NSE ఉందో వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. అయితే ఇప్పుడు మైనస్ లో ఉన్న మార్కెట్ మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు రికవరీ కూడా అవ్వచ్చు. ఇప్పుడు 314 పాయింట్లు మైనస్ లో ఉంది, 346 పోయింది అప్పుడే. 102 పాయింట్లు నిఫ్టీ మైనస్ లో ఉంది. ఇవన్నీ మైనస్ లో, అంటే ఉదాహరణకి నిఫ్టీ 500 మైనస్ 80 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఒకటి పాజిటివ్ లో ఉంది 217 పాయింట్లు, నిఫ్టీ ఐటీ వచ్చి 253 పాయింట్లు. ఇది కూడా మిస్ మ్యాచ్ అవుతుంది. ఏం జరుగుతుంది? నిఫ్టీ ఐటీ మార్కెట్లు పడితే అది పెరగాలి, అటువంటిది నిన్న పెరిగింది అవిటి. మళ్ళీ ఈ రోజు మార్కెట్లు పడితే అది కూడా పట్టడం జరిగింది. అంటే ఏంది? అది కూడా మిస్ మ్యాచ్ అవుతుంది. నిఫ్టీ ఐటీ కూడా, నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 87 పాయింట్లు, అది మైనస్ లోనే ఉంది. BSE బ్యాంక్ నిఫ్టీ మార్కెట్లతో పాటు ఫాలో అవుతుంది, కానీ ఇవాళ అది ఫాలో కావట్లేదు. అంటే ఏంది? BSE బ్యాంక్ నిఫ్టీ వచ్చి 290 పాయింట్లు ప్లస్ లో పోతుంది, అంటే మిగిలినయో మైనస్ లో ఉంటే
బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్ లో ఉండాల్సింది, అది ప్లస్ లోకి పోయింది. అంటే ఏంది, దీనికి దానికి అసలు దేనికి సంబంధం లేకుండా మిస్ మ్యాచ్ అవుతున్నాయి. నిఫ్టీ 200 ఉంది, 57 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 100 ఉంది, 109 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 24 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి 500 వచ్చి 112 పాయింట్లు మైనస్ లోనే ఉంది. బిఎస్సి 100 వచ్చి 93 పాయింట్లు మైనస్ లో ఉంది. 50 కంపెనీలు ఏవైతే ఎన్ఎస్సీ ఉంటాయో 8 ప్లస్ లో ఉన్నాయి, 42 మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మనము ఏం చూడాలి, ఏం చేయాలి అంటే ఏం లేదు, అబ్జర్వేషనే మనము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అబ్జర్వేషన్ తోటే ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఫాలో అవ్వాలి. ఇక బిఎస్సి నిఫ్టీ బిఎస్సి సెన్సెక్స్ లో ఒక నిమిషం అయిపోయింది. బిఎస్సి సెన్సెక్స్ లో 30 కంపెనీలు 5 ప్లస్ లో ఉన్నాయి, ఓన్లీ బ్యాంక్ షేర్లే ప్లస్ లో ఉన్నాయి. అది కథ. ఓకే అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుష.